ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం మన విజయవాడ కనకదుర్గమ్మ. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుతీరిన ఈ తల్లి మహిమలు ఎంతో అద్భుతం. అసలు ఈ క్షేత్రం ఎలా వెలిసింది? ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షం కాగా ఆమె తన హృదయంలో ఎల్లప్పుడూ కొలువై ఉండాలని కోరుకున్నాడట. అమ్మవారు వరం ఇస్తూ, నేను రాక్షస సంహారం చేసిన తరువాత నీపై వెలుస్తాను. అప్పటి వరకు నువ్వు పర్వత రూపంలోనే వేచి ఉండు అని చెప్పింది. అలా కీలుడు పర్వత రూపం ధరించిన ప్రాంతమే కీలాద్రి. ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల దీనికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ పర్వతంపైనే పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు కిరాత రూపంలో వచ్చి అర్జునుడిని పరీక్షించి చివరకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. అర్జునుడు ఇక్కడ విజయాన్ని సాధించడం వల్ల ఈ నగరానికి విజయవాడ అనే పేరు స్థిరపడింది. కృతయుగంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను పీడిస్తుండేవాడు. అప్పుడు త్రిమూర్తుల అంశతో ఉద్భవించిన పరాశక్తి 8 చేతులతో సింహవాహిని అయి చైత్రశుద్ధ పూర్ణిమ నాడు మహిషాసురుణ్ణి వధించింది. రాక్షస సంహారం తర్వాత స్వర్ణకాంతితో మెరిసిపోతూ ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా వెలిసింది. అందుకే ఆమెను కనకదుర్గ అని పిలుస్తారు. మరో కథ ప్రకారం మాధవవర్మ అనే రాజు కాలంలో ఇక్కడ కనకవర్షం కురిసిందని, అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఏది ఏమైనా భక్తుల పిలుపుకు పలికే తల్లిగా, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే జగన్మాతగా దుర్గమ్మ నేటికీ కోట్లాది మందికి ఆరాధ్య దైవం. విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలను కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.